వెల్కమ్ టు 7 హిల్స్ లా ఛానల్. ప్రతి ఒక్క అగ్రిమెంట్కి కూడా ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం లేని కాంట్రాక్ట్ ఒప్పందం అది కోర్టులో చెల్లదు అనే విషయాన్ని మనకు తెలుసు. అంటే ఏ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. అంటే కాంట్రాక్ట్ అంటే మనము ప్రతిఫలము అంటున్నాం. ప్రతిఫలము అంటే ఏమి? సంథింగ్ ఇన్ రిటర్న్. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అంటాం, RUTURN. సో A ప్రామిస్ టు సెల్ హిస్ హౌస్, B ప్రామిస్ టు గివ్ 1 lakh. సో దిస్ ఈజ్ కన్సిడరేషన్. A is giving house to B in return. How much amount is taking? Something in return 1 lakh. So B is giving 1 lakh and getting house. అంటే ఇరు పార్టీలు కూడా సంథింగ్ ఇన్ రిటర్న్, అంటే హౌస్ ఇతనికి వెళ్తుంది, ఇతనికి 1 లక్ష రూపాయలు వస్తుంది. అంటే ఒక అగ్రిమెంట్లో ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ఆ ఒప్పందం కోర్టులో చెల్లదు అనే ఒక నిబంధన ఉంది. ఒప్పందంలో ప్రతిఫలం అనేది వెన్నుముక లాంటిది. ఇది చాలా అవసరము. తర్వాత కన్సిడరేషన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా క్యాష్ రూపంలో ఉండాలా అంటే అవసరం లేదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ప్రామిస్ టు గివ్ హౌస్, B ప్రామిస్ టు గివ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ట్రాక్టర్ ఆర్ 1 సైట్. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజ్. అంటే ఇక్కడ కూడా కన్సిడరేషన్ ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ క్యాష్, ఇట్ మే బీ ఇన్ కైండ్ అంటే వస్తు రూపంలో కానీ, ఇంకొక ఆస్తి రూపంలో కానీ, లేదా సర్వీస్ రూపంలో కానీ ఉండవచ్చు. ఏదైతే ఏమైనప్పటికీ కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఒక కాంట్రాక్ట్కి ఉండాలి. అది లేని పక్షంలో వాయిడ్ అవుతుంది అనే మనం చట్టంలో చెప్పబడడం జరిగింది. కానీ ఇక్కడ ఈ రూల్ ఏదైతే ఉందో సెక్షన్ 25 ప్రకారం కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్ అని చెప్పి దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏం ఎక్సెప్షన్ అంటే ప్రామిస్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఒక స్థిరాస్తిని దానంగా ఇచ్చేటప్పుడు విత్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్, మనం పసుపు కుంకుమ కానీ, స్త్రీధనం ఇవ్వాలి అన్నప్పుడు కానీ, దానం ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ కన్సిడరేషన్ ప్రతిఫలం ఉంటుందా అంటే ఉండదు. ఒకటి న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ 25 క్లాజ్ 1 అంటాం. ఇక్కడ 25 క్లాజ్ 1లో ఎక్సెప్షన్స్, ఇవన్నీ ఎక్సెప్షన్స్. సో ఇక్కడ ఈ కన్సిడరేషన్ ప్రామిస్ మేడ్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్లో వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు అంటే అది రాతపూర్వకంగా ఉండాలి. రెండోది 2 సాక్షుల సంతకాలు ఉండాలి. ఎవరైతే దానం తీసుకుంటున్నాడో అతని సమ్మతి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ యొక్క నిబంధనలన్నీ పాటిస్తే ఆ అగ్రిమెంటు ప్రతిఫలం లేకపోయినప్పటికి కూడా అది చెల్లుతుంది అని సెక్షన్ 25 క్లాస్ 1 ఎక్సెప్షన్ చెప్తుంది. రెండోది పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. పాస్ట్ వాలంటరీ సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ మాస్టర్ ఏం చేశాడు, అతనికి కావాల్సిన స్కూల్ బుక్కులు కానీ, అతనికి చదవడానికి కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చింటాడు. లేదు అతనికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చింటాడు. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత అతను జాబ్ వచ్చిన తర్వాత, సార్ మీరు ఆ రోజు నాకు సహాయం చేశారు, ఇప్పుడు నేను మీకు ఒక
వస్తువుని కానీ ఏదైనా ఇస్తాను అంటే అక్కడ అప్పుడు జరుగుతున్న సపోజ్ అక్కడ గైడెన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇప్పుడు ఏదైతే వ్యక్తి అది ఇస్తున్నాడో పాస్ట్ వాలంటరీ సర్వీస్కి గాను ఎప్పుడో జరిగిన వాలంటరీ సర్వీస్ అంటే ఏమి అక్కడ ఎలాంటి ఒప్పందాలు ఏమీ లేవు, బట్ వాలంటీర్గా అతను ఏమని ఒక గైడెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక కారు బహుమతిగా ఇస్తున్నాడు. కారు బహుమతిగా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇస్తున్నప్పుడు అతనికి ఏమైనా సంథింగ్ ఇన్ రిటర్న్ వచ్చిందా అంటే లేదు. ఎప్పుడో చేసిన సహాయం పాస్ట్ వాలంటరీ ఏదైనా పాస్ట్ వాలంటరీ సర్వీస్ అనేది ఉంది. ఇక్కడ ప్రతిఫలం అనేది ఉందా అంటే ఏమి సపోజ్ కారు ఇస్తున్నాడు 5 లక్షల రూపాయలు ఇతనికి ఏమైనా ఇస్తున్నాడు అంటే లేదు. కానీ అప్పటికి కూడా పాస్ట్ వాలంటరీ సర్వీస్ అనే ఒక నిబంధనతో ఇక్కడ సెక్షన్ 25 క్లాస్ 2 ప్రకారం పాస్ట్ వాలంటరీ సర్వీస్ విషయంలో కూడా కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ, ప్రతిఫలం లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క ఒప్పందం అనేది చెల్లుతుంది, వ్యాలిడ్ అవుతుంది. మూడో విషయానికి వస్తే ప్రామిస్ టు పే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రామిస్ టు పే టైమ్ బార్డ్ డెట్. టైమ్ బార్డ్ డెట్ ఇది సెక్షన్ 25 క్లాస్ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రామిసరీ నోటులో ద్వారా అప్పు ఇచ్చినామనుకోండి, మనకి 3 సంవత్సరాల లోపల ఏదైతే అప్పు తీసుకున్నాడో అతని నుంచి రికవరీ చేసుకోవడానికి అవుతుంది. అంటే కాలపరిమితి 3 సంవత్సరాలే ప్రామిసరీ నోటుకి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది చిత్తు కాగితం అవుతుందా అంటే అవుతుంది, చిత్తు కాగితం అయిపోతుంది. ప్రామిసరీ నోట్ అనేది చిత్తు కాగితం అయిపోతుంది. చిత్తు కాగితము కోర్టులో వేయగలమా? ఆ ప్రామిసరీ నోటు అంటే కోర్టులో అది కేసు వేయలేము, ఎందుకంటే కాలపరిమితి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఎవరైతే డబ్బు తీసుకున్నాడో అతను మళ్ళా ఏమని రాసిస్తున్నాడంటే కొంత మొత్తం చెల్లించి కానీ, లేకపోతే నేను ప్రమాణపూర్వకంగా ఈ అప్పును ఏదైతే ఉందో ఆ అప్పును చెల్లించగలవాడను అని రాస్తున్నాడు. ఏది ఆ ప్రామిసరీ నోటు వెనక కానీ ప్రామిసరీ నోటు వెనక భాగంలో రాసిస్తున్నాడు ఏమని, ఈ అప్పుని ప్రమాణపూర్వకంగా నేను చెల్లించగలవాడను నీవు కోరినప్పుడు అని అన్నప్పుడు ఇక్కడ చెల్లించగలవాడను అని రాస్తే చాలు. అక్కడ సెకండ్ టైం రాసేటప్పుడు అతను ఏమైనా సంథింగ్ ఇన్ రిటర్న్ వచ్చిందా అతనికి? యాక్చువల్గా దేర్ ఎండ్స్ ది మ్యాటర్. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వారిద్దరి మధ్య ఒప్పందం అనేది వెళ్ళిపోయింది. సెకండ్ టైం రాసిస్తున్నప్పుడు ఏమైనా ప్రతిఫలం పొందాడా? లేదు. సో అలాంటి సందర్భాల్లో అంటే సెకండ్ టైము తీసుకున్న ఎలాంటి ప్రతిఫలము లేకోకుండా రాసిస్తున్నాడు. అతను రాయాల్సిన నిబంధన ఏమైతే లేదు, కానీ ఒక బాధ్యతాయుతంగా అతను రాసిస్తున్నాడు. అప్పుడు ఏమైనా ప్రతిఫలం వచ్చిందా అతనికి అంటే లేదు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏమని మళ్ళా అంటే అతను రాసిచ్చిన ప్రామిసరీ నోట్ టైం బార్డ్ అంటే ఏమని, కాల పరిమితి అయిపోయిన తర్వాత ఉన్న అప్పులు కూడా ఏదైతే రోజు రాసిచ్చాడో అక్కడి నుంచి కూడా 3 సంవత్సరాలు కోర్టులో వేసే హక్కు వస్తుంది. అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రామిస్ అగైన్ 3 years హీ విల్ గెట్ లిమిటేషన్ ఫర్ ఫైలింగ్ ఏ కేస్. ఇది 25 క్లాస్ 3 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్ సెక్షన్ 25 క్లాస్ 4 కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటాం. ఏజెంట్గా ఒక ప్రిన్సిపల్ ఏజెంట్కి ప్రిన్సిపల్కి ఉన్న సంబంధం ఏంటంటే కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటాం. ఒక కంపెనీ అతను పెట్టాడు, ఏజెంట్గా అపాయింట్ చేసేటప్పుడు పలానా అమౌంట్ డిపాజిట్ చేయి, నా వస్తువులన్నీ నువ్వు అమ్ముకో అంటాడు. అంటే అమౌంట్ని డిపాజిట్ చేసినప్పుడు కన్సిడరేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలా అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనే చాప్టర్లోకి వెళ్తే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనే అగ్రిమెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉండాలంటే అవసరం లేదు. ప్రిన్సిపల్లో నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నువ్వు ఏజెంట్గా ఉండు అని చెప్పినా చాలు. అంటే అక్కడ ప్రిన్సిపల్కి ఏజెంట్కి ఖచ్చితంగా ఏదైతే ఒప్పందం ఉందో అక్కడ ప్రతిఫలం అనేది ఉండాలా అంటే
అవసరం లేదు అంటాను. తర్వాత సెక్షన్ 25 క్లాస్ 5 కంప్లీటెడ్ గిఫ్ట్స్ అంటాం. కంప్లీటెడ్ గిఫ్ట్స్ మనం ఇండైరెక్ట్గా ఇక్కడ క్లాస్ 1లో ఎస్పెషల్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ప్రామిస్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన విషయము. ఇక్కడ సెక్షన్ 25 క్లాస్ 2 అనే విషయానికి వస్తే కంప్లీటెడ్ గిఫ్ట్స్. ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తాము, ఒక గిఫ్ట్ ఇస్తాము, అక్కడ ఏమైనా ప్రతిఫలం ఉందంటే లేదు సార్ భోజనం చేసామంటే అది ప్రతిఫలం కాదు. సో అక్కడ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ అనే దాంట్లో ప్రతిఫలం ఉందా అంటే ఏం లేదు. సో ప్రతిఫలం లేదు కదా, నా గిఫ్ట్ నాకు వాపస్ అంటే కుదరదు అక్కడ. దట్ ఈస్ కాల్డ్ కంప్లీటెడ్ గిఫ్ట్స్ అన్నమాట. దీస్ ఆర్ ది 5 ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఎగ్నెస్ట్ ది రూల్ దట్ ఈస్ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. అందుకే మామూలుగా కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ అనేది నూడమ్ ప్యాక్టమ్ అంటాం, బేర్ అగ్రిమెంట్ అనేది. బేర్ అగ్రిమెంట్ కూడా చెల్లుతుంది, ఈ 5 సందర్భాల్లో మాత్రమే చెల్లుతుంది. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఇండియన్ కాంట్రాక్ట్. సో మోర్ లీగల్ కాన్సెప్ట్స్, subscribe 7 Hills Law Channel, like and share 7 Hills Law Channel.